ఇప్పుడు 26, 27 ఏజ్ నుంచే సార్ అసలు అంటే ఒక డిగ్రీ జాబ్ చేసే వయసు వచ్చేటప్పటి నుంచే గ్యాస్ట్రిక్‌లు వచ్చేస్తున్నాయి, అవును అల్సర్‌లు వచ్చేస్తున్నాయి. మేడం. అసలు వీటికి కారణం ఏంటంటారు అసలు? ఓకే మేడం. మంచి ప్రశ్న వేశారు మేడం. వీఆర్‌కే ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈ రోజున మేడం గారు అడిగింది గ్యాస్ట్రిక్ సమస్య. అసలు గ్యాస్ట్రిక్ అంటే శరీరంలో మనం తీసుకున్న ఆహారం, నమిలి మింగిన ఆహారం అన్నవాహికలో అరగటానికి మనకు కొన్ని రకాలైనటువంటి యాసిడ్స్ కావాలి మేడం. అవి మన శరీరం ఉత్పత్తి చేస్తుంది ఆటోమేటిక్‌గా. హ్మ్. ఆ ఉత్పత్తి చేసే క్రమంలో మనం సరైనటువంటి ఆహారం, హ్మ్. సరైనటువంటి టైంకి తీసుకున్నటువంటి వాళ్ళకి గ్యాస్ట్రిక్ సమస్య అనేది ఉండదు మేడం. హుహు. అలా కాకుండా ఆహారంలో మార్పులు, టైంలో మార్పులు ఇవి ఎప్పుడైతే జరగటం మొదలుపెడతాయో ఈ గ్యాస్ట్రిక్ అనేది పుట్టుకొస్తుంది. హ్మ్. ఉదాహరణకు ఒక వ్యక్తి మీరే ఉన్నారు మేడం. హ్మ్. మీరు రోజు పొద్దున్నే 4 ఇడ్లీ తింటారు 8 గంటలకి. హ్మ్. 4కి తింటుంటే ఒక నెల రోజుల తర్వాత మీ శరీరం మీ మెదడేం చేస్తుందంటే, మేడం గారు రోజు ఉదయం 8 గంటలకు 4 ఇడ్లీ తింటారు కాబట్టి 4 ఇడ్లీని జీర్ణం చేయడానికి కావాల్సిన జీర్ణ రసాల్ని ఉత్పత్తి చేస్తది. అవును. ఒక నెల రోజులైన తర్వాత 31 రోజున మీరు మీ ఫ్రెండోళ్ళ ఇంటికెళ్తే వాళ్ళు బలవంతంతో 5 ఇడ్లీ తిన్నారు. హ్మ్. మీకు జీర్ణరసాలు ఉత్పత్తి చేసేది కేవలం 4 ఇడ్లీలు మాత్రమే అవును. అరగటానికి కావాల్సిన జీర్ణరసాలొస్తాయి. హ్మ్. కానీ అదనంగా తీసుకున్న ఒక ఇడ్లీ ఉంది కదా! దాన్ని అరిగించేందుకు కావాల్సిన జీర్ణరసం మీకు ఉత్పత్తి కాదు. హ్మ్. ఉత్పత్తి కాకపోతే అక్కడ ఉన్నటువంటి మన అన్నవాహికలో ఉన్న ఆ ఇడ్లీ హ్మ్. అలా పులిచిపోతుందండి. ఆహా! ఆ పులిచిపోయి దాంట్లో నుంచి వచ్చేదే గ్యాస్ట్రిక్. అంటే ఎక్స్‌ట్రా ఒక ఇడ్లీ కూడా తినకూడదు. ఎక్స్‌ట్రా ఒక ఇడ్లీ ఆ కూడా తినకూడదు. 4 ఇడ్లీకి సరిపడే రసాన్ని మాత్రమే అది మన ఆ! పంపిస్తుంది ఎప్పుడుకైనా మన బాడీకి డైజెస్టివ్ శరీరం సిస్టమ్. అలవాటు ఎంతైతే చేసుకుంటామో హ్మ్. అంతవరకు క్లియర్‌గా ఉంటుంది మేడం. హుహు. మరి ఈ ఇడ్లీ ఎప్పుడు అరుగుతదంటే, ఆ ఇడ్లీ మధ్యాహ్నం అన్నం టైంలో హ్మ్. మళ్ళా జీర్ణరసాలు వస్తాయి కాబట్టి, అప్పుడు ఈ ఇడ్లీ అరిగిపోతుంది. హుహు. అప్పుడు చాలామంది మన పూర్వంలో మన అమ్మానాన్నలు, తాతలు హ్మ్. అన్నం అరగకపోతే, "ఇవాళ అరగలేదురా! ఇవాళకి నేను అన్నం తిననంటారు." అవును. అన్నం తినకపోతే కానీ అన్నం తినకపోయినా ఆ పూటకి కావాల్సినటువంటి ఆ రసాలు వస్తాయి. హ్మ్. ఇక్కడ మిగిలిపోయిన అన్నాన్ని అది క్లీన్ చేస్తాయి. హుహు. అంతవల్ల తెల్లారి పొద్దునకి వాళ్ళ పొట్టంతా ఫ్రీగా ఉంటదనమాట ఇది. కొంతమంది సరే అరగకపోయినా కొంచెం తింటారు అవునండి. బలవంతంగా. ఆ! బలవంతంగా తింటటం వల్లనే ఇవాళ ఈ గ్యాస్ట్రిక్ సమస్య, ఒబెసిటీ సమస్య, హ్మ్. తర్వాత ఆహ్, మోషన్ ఫ్రీగా ఉండకపోవడం సమస్య, ఆహా! ఇలాంటివన్నిటిని కూడా మలబద్ధక సమస్యలు కూడా వస్తున్నాయి మేడం. ఇంకొంతమంది తిన్న తర్వాత కూడా కొంచెం అరగలేదు గదా! అని చెప్పి నడుస్తారు. మరి అలాంటప్పుడు అవును మేడం. అరుగుద్దంటారా? అరగటం వలన ఏమైద్దంటే శక్తి ఖర్చవుతది మేడం. హ్మ్. శక్తి ఖర్చయినప్పుడు ప్లస్ పొట్టలో ఉన్నటువంటిది అది మెల్లమెల్లగా జారి కిందకొస్తా ఉంటది. హుహు. ఈ లోపల ఉన్నటువంటి గట్ అంటారు. ఆ గట్‌లో ఉన్నటువంటి జ్యూసెస్ వల్ల అది కూడా అరిగిపోతుందనమాట ఇది. హుహు. అందుకని ఆహారాన్ని క్రమ పద్ధతిలో హ్మ్. కరెక్ట్‌గా రోజు ఎంత తీసుకుంటున్నామో ఎక్కువ తక్కువ లేకుండా అలా తీసుకుంటే వాళ్ళకి గ్యాస్ స్టమ్ అనేది సమస్య రాదు మేడం. అయితే మీ ద్వారా ఒకటైతే తెలిసిందండి అందరికి. సో, సమయానికి తినాలి. ఎంతవరకు తింటామో అంతవరకే తినాలి. అంతకు మించి తింటే అరగదంటారు. అరగదు. ఆహా! ఒకవేళ అరగకపోతే ఒక పూట ఎక్కువ తింటే అరగకపోతే రెండో హ్మ్. పూట తినే క్రమంలో కాస్త అన్నం తగ్గించుకోవటము, హ్మ్. లేకపోతే అసలు తినకుండా ఉండటం జరిగితే ఆ లోపల మిగిలిపోయిన ఆహారం పూర్తిగా అరిగిపోయి హుహు. శరీరానికి కావాల్సినటువంటి ఎనర్జీ ఇస్తది. హ్మ్. శరీరం లోపల ఎలాంటి ఎసిడిటీ అనేది పెరగకుండా చూస్తదనమాట ఇది. ఆహా! సో, మితిమీరి తినకూడదంటారు. ఎంత అవునండి. మోతాదులో తింటామో అంతే మోతాదులో తినాలి. కరెక్ట్ మేడం. ఆహా! ఎవరో ఏదో అంటారని మొహమాటానికి తిన్నా మన బాడీయే ప్రాబ్లమ్ అవునండి. సమస్య అవునండి. ఎక్కువైపోతుందంటారు. ఆహా! దీనివల్ల అరగదు. దానికి తగ్గ వామిటింగ్స్ రావు. ఇలాంటి ఇబ్బందులు ఎక్కువ పడాల్సొస్తుందంటారు. దానివల్ల మన పొట్ట కూడా బరువయ్యి నిద్రొచ్చేస్తుంది మేడం ఎమ్మటే. ఆహా! నిద్రొస్తే మనకి ఆటోమేటిక్‌గా మళ్ళా అదొక రకమైన ఒబెసిటీకి కారణం అవుతుందనమాట ఇది. ఆహా! అలా కూడా పడుకుంటే ఒబెసిటీ అవును కారణాలంటారు. మేడం. అన్నం ఆహా! తిన్న తర్వాత అందుకనే కొంతసేపైనా నడవండి అని మన పెద్దవాళ్ళు చెప్తుంటారు. ఇంకొంతమందండి సరే అన్నం అరగలేదు కదా! అని చెప్పి రకరకాల కూల్ డ్రింకులు దొరుకుతున్నాయి కదా! థమ్స్ అప్‌లని. అవును మేడం. సో, ఇలాంటివి తాగుతున్నారు. ఈ కొంచెం కార్బో తేపు రాంగానే ఆ! ఓకే అని తినేస్తున్నారు మళ్ళీ. మేడం. మరలా దాంట్లో తినొచ్చా? ఉండేది కార్బన్ డయాక్సైడ్ మేడం. హ్మ్. కార్బోహైడ్రేట్ వాటర్స్ అంటారు. హ్మ్. ఇదేంటంటే లోపల ఉన్నటువంటి ఆహారాన్ని కిందకి, పైకి తీసుకొస్తది. హ్మ్. కిందకి, పైకి తీసుకొచ్చినప్పుడు కొంత గ్యాప్ అనేది ఏర్పడతది. ఆ హ్మ్. గ్యాప్‌లోకి మా అంటే ఆ జీర్ణరసాలెళ్ళి అక్కడ మెల్లగా అరుగుతానికి అవకాశం ఉంటదని చెప్పి అట్లా తీసుకుంటారు మేడం. అది హుహు. చాలా తప్పు.
అంటే ఇప్పుడు ఆహార మార్పు ఎలాంటివి తీసుకుంటే మంచిదంటారు? ఇలాంటి గ్యాస్ట్రిక్ సమస్యలు, అల్సర్‌కి, గ్యాస్ట్రిక్‌కి అసలు తేడా ఏంటండి? అల్సర్‌కి, గ్యాస్ట్రిక్ మంచి క్వెషన్ వేశారు మేడం. అల్సర్ అనేదేమో మన శరీరం లోపల ప్రేగులకి ఆహ్, కఫం అనేది ఉంటుంది మేడం. హుహు. జిగురు లాంటి పదార్థం ఉంటుంది. ఆ! ఇది ప్రేగుల యొక్క గోడలకి రక్షణ కల్పిస్తుంటదనమాట ఇది. హుహు. ఈ మన శరీరం ఉత్పత్తి చేసేటువంటి జీర్ణ రసాలు చాలా ఘాటుగా ఉంటాయి. హుహు. దాంట్లో చిన్న సైజు గుండి సూదులు లాంటివి వేసినా కూడా కరిగిపోతుంటాయి. ఆహా! అంత పవర్‌ఫుల్‌గా ఉంటాయి అవి. హ్మ్. వాటి నుంచి మన శరీరంలో ప్రేగుల యొక్క గోడల్ని రక్షించడం కోసం ఒక చిన్న జిగురు పదార్థం ఉంటుంది మేడం. హ్మ్. ఈ జిగురు పదార్థం ఎప్పుడైతే మన లోపల శరీరంలో ఆహారం ఎక్కువ, తక్కువ తీసుకోవటం వలన జీర్ణ రసాలు మిగిలిపోవటం వలన అవి పలచబడి ఒక్కొక్కసారి ఆహ్, కఫాన్ని పలచన చేసి హ్మ్. ఆ లోపలికెళ్ళిపోయి ప్రేగుల యొక్క గోడలకి తగులుతాయి మేడం. ఆహా! అప్పుడు మనకి మంట, నొప్పన్నది అవును ఎక్కువైతూ మేడం. ఉంటుందండి. అప్పుడు ఆ గోడలు ఏం చేస్తాయంటే చాలా సున్నితమైనటువంటి ఆ గోడలు ఆ యాసిడ్ దెబ్బకి పుల్లులాగా మారతాయి. హుహు. మన శరీరం మీద యాసిడ్ పడితే ఎలా అయితే పుళ్ళొస్తాయో, హ్మ్. అదే ప్రేగు యొక్క గోడల మీద కూడా ఆ యాసిడ్ తగలంగానే పుళ్ళొస్తాయన్నమాట అది. ఆహా! నెక్స్ట్ డే మనం ఆహారంలో కారాలు తీసుకుంటాం కదా! హ్మ్. అక్కడున్న ఆ రంధ్రం నుంచి కారం వెళ్లి దానికి తగలంగానే గబుక్కున మంటలాగా వస్తాయండి. హుహు. అలా కాకుండా ఒక్కొక్కసారి మనం తినంగానే పడుకుంటాం. ఆ! తినంగానే పడుకుంటే శరీరానికి కావాల్సినటువంటి బైల్స్ అంటే జీర్ణరసాలు హ్మ్. పడుకోవటం వలన కింద నుంచి పైకి మళ్ళా అన్నవాహికలు వచ్చేస్తాయి. ఆ! అట్లా వచ్చినప్పుడు గుండె మంటొస్తది. గుండె దగ్గర చాలా మంటలాగా ఉంటుంది. గ్యాస్. ఆ! అది గుండె జబ్బో తెలీదు, గ్యాస్ తెలీదు. హ్మ్. అలాంటప్పుడు గూడా మన వాళ్ళు చెప్తారు, కుడి చేతి కాకుండా ఎడమ చేతి వైపున పడుకోండి. హ్మ్. ఎడమ చేతి మీదే పడుకోండి. కుడి చేతి వైపు మీద పడుకోవద్దని చెప్తారనమాట. ఆహా! అది కూడా ఒక మనకు రీజన్ అనమాట. హుహు. గ్యాస్ ఎగతన్నుతుందంటారు. ఎగతన్నింది గ్యాస్ అంటారు.